హలో, ఉదయ్ గారు మాట్లాడుతున్నది. అవును, నేను లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీరు న్యూడ్ ఫోటోస్, న్యూడ్ వీడియోస్ సెండ్ చేస్తున్నారని 5 అమ్మాయిలు కంప్లైంట్ చేశారు. అలా నేనేం చేయలేదు సార్, నేను ఎవరికి పంపించలేదు సార్. వద్దండి, మావాడు అట్టటోడు కాదు. మా దగ్గర అన్ని ప్రూఫ్ ఉంది. ఒక లింక్ సెండ్ చేశాను, కాల్ జాయిన్ అవ్వండి, చూపిస్తా. ఓకే సార్. చూడ్డానికి ఎడ్యుకేటెడ్ గా కనిపిస్తారు. ఏమండి మీరు చేసిన పని? సార్ నేనేం చేయలేదు సార్. సార్ అది నేను కాదు సార్. వాడు అట్లాంటోడు సార్. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. మా వాడికి కోర్టులు కేసులు ఏ కొత్తగా. ఇలా చేశాక అలానే చెబుతారు. ఇంకొక నంబర్ సెండ్ చేస్తాను, దానికి 50,000 పే చేస్తే ఈ ప్రాబ్లమ్ ని ఇక్కడే సాల్వ్ చేసుకోవచ్చు. సార్ నా దగ్గర ఇప్పుడు అంత లేదు సార్ అమౌంట్. ఫోన్లేండి, మీ ఇంటికి వచ్చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, సరిపోతుంది. సార్ వద్దు సార్, వద్దు సార్, నా మర్యాద పోతుంది సార్. నా దగ్గర ప్రస్తుతం 20,000 మాత్రం ఉన్నాయి సార్. దాన్ని సెండ్ చేయండి, మిగతా అమౌంట్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే సార్, పంపిస్తాను. రే ఆగు, డబ్బు సెండ్ చేయకు. సెండ్ చేస్తే కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మళ్ళీ నేను డబ్బు అడుగుతారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. లాస్ట్ వీక్ ఢిల్లీలో కూడా ఒక సీనియర్ సిటిజన్ కి ఇలానే డిజిటల్ అరెస్ట్ చేసి 15 కోట్ల రూపాయల మోసం జరిగింది. నాకు తెలిసిన ఇద్దరికి కూడా ఇలానే జరిగింది. వాళ్ళ ఫోటోస్ ని అశ్లీలంగా మార్ఫింగ్ చేసేసి డబ్బులు ఇవ్వకపోతే ఫోటోస్ ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఇలా ఎవరికైనా జరగొచ్చు. మీకు అలాంటి కాలో మెసేజో వస్తే భయపడకండి, కంప్లైంట్ ఇవ్వండి. ఏదైనా లింక్ సెండ్ చేస్తే దాన్ని క్లిక్ చేయొద్దు. ఆ నంబర్ ని ఇమ్మీడియట్ గా బ్లాక్ చేయండి. పోలీస్ కంప్లైంట్ తప్పకుండా ఇవ్వాలి. మీరు నిజంగా ఏదైనా తప్పు చేసుంటే కోర్టులో ఫైన్ చెల్లించండి. ఏదో ఒక నంబర్ ఇచ్చేసి ట్రాన్స్ఫర్ చేయమంటే అస్సలు చేయొద్దు. ఈ సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు. Boss wala. Be the boss.